సౌదీ అరేబియాతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కుదుర్చుకున్న చారిత్రాత్మక పౌర అణు ఒప్పందం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. దశాబ్దాలుగా అమెరికా పాటిస్తున్న కఠినమైన గోల్డ్ స్టాండర్డ్ నాన్ ప్రొలిఫరేషన్ నిబంధనలను సడలిస్తూ సౌదీలో స్వయంగా యురేనియం శుద్ధి చేసుకునేలా అనుమతులు ఇవ్వడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్తో యుద్ధం ముదురుతున్న వేళ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిర్వహించే అదనపు తనిఖీలకు కూడా సౌదీని మినహాయించడంపై అమెరికా కాంగ్రెస్తో పాటు శాస్త్రవేత్తలు, విదేశాంగ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. అమెరికా సౌదీ మధ్య కుదిరిన 30 ఏళ్ల 123 ఒప్పంద ప్రపంచ నాన్ ప్రొలిఫరేషన్ నిబంధనలను తలకిందులు చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు సొంతంగా యురేనియం శుద్ధి చేయకూడదనే గోల్డ్ స్టాండర్డ్ నిబంధనను అమెరికా విధించింది. కానీ సౌదీ విషయంలో ఈ కఠిన నిబంధనను పక్కన పెట్టి వారి స్వదేశంలోనే యురేనియాన్ని శుద్ధి చేసుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ అంగీకరించింది. అణు సాంకేతికత సైనిక అవసరాలకు మారకుండా చూసే అంతర్జాతీయ నియమాలను సడలించడం పశ్చిమాసియాలో సరికొత్త అణు పోటీకి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు IAEA ఇచ్చే అదనపు ప్రోటోకాల్ తనిఖీలకు కూడా సౌదీ అరేబియా నిరాకరించినప్పటికీ అమెరికా ఒప్పుకోవడం ప్రధాన విమర్శలకు తావిస్తోంది. రహస్య అణు కార్యకలాపాలను తనిఖీ చేసే అధికారాన్ని IAEAకి ఇవ్వడానికి బదులుగా అమెరికా సౌదీల మధ్య ద్వైపాక్షిక నిఘా మాత్రమే ఉంటుందని బైండ్ చేశారు. రష్యా, చైనాలు గల్ఫ్ ప్రాంతంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకోవడంతో పాటు అమెరికన్ కంపెనీలైన వెస్టింగ్ హౌస్ కు $1 బిలియన్ కాంట్రాక్టులు కట్టబెట్టడమే లక్ష్యంగా వాషింగ్టన్ ఈ రాయితీలు ఇచ్చిందని విశ్లేషణలు వస్తున్నాయి. అయితే ఇరాన్ వద్ద యురేనియం శుద్ధి కేంద్రాలు ఉండకూడదని అమెరికా సుదీర్ఘంగా యుద్ధం చేస్తుంటే మరోవైపు సౌదీకి అదే వెసులుబాటు కల్పించడం అమెరికా ద్వంద్వ నీతికి అద్దం పడుతోందని అంతర్జాతీయ విమర్శకులు మండిపడుతున్నారు. ఈ ఒప్పందంపై అమెరికన్ కాంగ్రెస్లోని డెమోక్రాట్లతో పాటు కొందరు రిపబ్లికన్ ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో సౌదీ అణ్వాయుధ తయారీకి బాటలు వేసేలా ఉన్న ఈ ఒప్పందాన్ని అడ్డుకునేందుకు క్యాపిటల్ హిల్లో చట్టసభ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.